హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ ద బ్లాగింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ప్రీవియస్ వీడియోలో మనం అసలు బ్లాగింగ్ అంటే ఏంటి అండ్ మిగిలిన ఆన్లైన్ బిజినెసెస్తో పోలిస్తే బ్లాగింగ్ అనేది ఎంత ప్రాఫిటబుల్లో మనం డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో అసలు మనం బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. అదే బ్లాగ్ నిష్. ఈ వీడియోలో మనం అసలు బ్లాగ్ నిష్ అంటే ఏంటి, బ్లాగ్ నిష్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్లో ఈ బ్లాగ్ నిష్ సెలక్షన్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఈ బ్లాగ్ నిష్ అంటే నథింగ్ బట్ బ్లాగ్ టాపిక్ అనమాట. సో ఇన్ కేస్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే టెక్ ఛానల్ కానీ, ఫ్యాషన్ ఛానల్ కానీ, డైలీ వ్లాగ్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, సో ఈ పర్టికులర్ టాపిక్స్లో మనం ఒక పర్టికులర్ ఛానల్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అదేవిధంగా మనం బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక పర్టికులర్ టాపిక్ ఉండాలి. ఆ టాపిక్నే మనం బ్లాగ్ నిష్ అంటాం. సో ఇప్పుడు మీకు నిష్ అంటే ఒక టాపిక్ అని అర్థమైంది కదా. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు దాని మీద బ్లాగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ మీకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ టాపిక్ మీద బ్లాగ్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే గేమింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే గేమింగ్ మీద కూడా మీరు బ్లాగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫుడ్, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ ఇలాంటి టాపిక్స్ మీద కూడా మీరు బ్లాగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనకి హండ్రెడ్స్ ఆఫ్ బ్లాగ్ నిచెస్ ఉంటాయి. సో ఇందులో మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్ని మనం చూస్ చేసుకోవచ్చు. అలానే వన్ ఆఫ్ మై ఫ్రెండ్, తను బ్లాగింగ్ కమ్యూనిటీ గ్రూప్లో ఒక మెంబర్ అనమాట. సో ఆమె ఇండోర్ ప్లాంట్స్ మీద ఒక బ్లాగ్ అనేది స్టార్ట్ చేసింది. అంతకు ముందు వరకు ఆ టాపిక్ మీద కూడా బ్లాగ్ స్టార్ట్ చేయొచ్చని ఈవెన్ మాకు కూడా తెలియదు. అండ్ అది తెలిసిన తర్వాత ఈవెన్ మేమే షాక్ అయ్యాం. ఎందుకంటే అంత నేరో టాపిక్ అయినా ఆ ఇండోర్ ప్లాంట్స్ మీద ఆవిడ బ్లాగ్ స్టార్ట్ చేసి నాట్ వన్ నాట్ టూ బట్ ఆవిడ ఎవ్రీ మంత్ $10,000 నుంచి $20,000 అనేది ఎర్న్ చేస్తుంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 8 lakhs నుంచి 16 lakhs మధ్యలో ఆవిడ ఎర్న్ చేస్తుంది అనమాట. ఇది ఆవిడ వెబ్సైట్. అండ్ నేను ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ బ్లాగ్ టాపిక్స్తో ఒక డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేశాను మీకోసం. అండ్ ఈ డాక్యుమెంట్లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్తో పాటు వాటి ఇన్కమ్ పొటెన్షియల్ ఎంత అండ్ ఆల్రెడీ ఆ టాపిక్స్ మీద పబ్లిష్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బ్లాగ్స్ URLs కూడా అందులో మెన్షన్ చేశాను. సో ఈ డాక్యుమెంట్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అయ్యి నాకు బ్లాగ్ నిష్ అని ఒక DM చేయండి. నేను మీకు ఆ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. సో ఇప్పటి వరకు మనం బ్లాగ్ నిష్ అంటే ఏంటి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాగ్ నిషెస్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనం ఈ బ్లాగ్ నిషెస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మన బ్లాగ్ ఏంటి అనేది మన ఆడియన్స్కి క్లియర్ ఐడియా రావాలంటే ఈ బ్లాగ్ నిష్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాంతోపాటు మన బ్లాగ్కి బ్రాండ్ అథారిటీ బిల్డ్ అవ్వడానికి కూడా ఈ నిష్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ మనం ఈ బ్లాగింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్లో ఒక పర్టికులర్ నిష్ని మనం టార్గెట్ చేయడం వల్ల మనకి SEO బిల్డ్ అవ్వడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనం యాడ్ నెట్వర్క్స్కి అప్లై చేసినప్పుడు, అదేవిధంగా అఫిలియేట్ నెట్వర్క్స్కి మనం అప్లై చేసినప్పుడు కూడా ఈ నిష్ బేస్డ్ బ్లాగ్స్కి త్వరగా అప్రూవల్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు ఈ బ్లాగ్ నిష్ చూస్ చేసుకునేటప్పుడు మీకు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఏ టాపిక్ అనేది మీ స్కిల్ సెట్కి, మీ ఇంట్రెస్ట్కి ఏదైతే క్లోజ్గా ఉంటుందో దాని మీద మీరు ఆ టాపిక్ని చూస్ చేసుకుని బ్లాగ్ స్టార్ట్ చేయడం అనేది చాలా బెస్ట్ థింగ్ అనమాట. ఆర్ ఇన్ కేస్ ఒక పర్టికులర్ నిష్ మీద ఇన్కమ్ బాగా వస్తుందని మీరు దాన్ని చూస్ చేసుకుంటే మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా మీరు స్టార్ట్ చేసినా సరే మీరు లాంగ్ రన్లో దాని మీద ఎక్కువ కాలం వర్క్ చేయలేరు. సో ఆటోమేటిక్గా మీరు అది మీ ఫెయిల్యూర్కే లీడ్ చేస్తుంది. అండ్ మీరు బ్లాగ్ నిష్ని చూస్ చేసుకునేటప్పుడే ఆ నిష్కి మార్కెట్ డిమాండ్ ఎంత ఉంది, ఆడియన్స్ డిమాండ్ ఎంత ఉంది, ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. కేవలం మనం ప్రాఫిటబిలిటీ అనే ఒకే ఒక థింగ్ మీద డిపెండ్ అయ్యి మనం నిష్ని చూస్ చేసుకుంటే అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. దాంతోపాటు మీరు చూస్ చేసుకుంటున్న నిష్ లేదా టాపిక్ ఎంత నేరో టాపిక్ అయితే అంత సక్సెస్ రేట్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు హెల్త్ కానీ, ఫినాన్స్ కానీ, ఆర్ ఫ్యాషన్ కానీ మీరు ఇలా బ్రాడ్ టాపిక్స్ని చూస్ చేసుకుంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అండ్ మీకు సక్సెస్ కూడా కొంచెం కష్టం అవుతుంది. అలా కాకుండా ఫర్ సపోజ్ హెల్త్ అనే ఒక టాపిక్లోనే మీరు హెయిర్ లాస్ అని కానీ, వెయిట్ లాస్ అని కానీ, ఆర్ హెల్దీ లివింగ్ అని కానీ ఇలాంటి సబ్ టాపిక్స్ని నేరో నిచెస్ని మీరు చూస్ చేసుకుంటే మీరు బ్లాగింగ్లో అండ్ అఫిలియేట్ మార్కెటింగ్లో కూడా చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. సో ఇప్పటి వరకు మనం ఒక బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ అంతా నేను మీతో ఈ 2 ఎపిసోడ్లో షేర్ చేశాను. సో చాలామంది బ్లాగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో అది చెప్పమని చాలా రష్ అవుతున్నారు. బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీరు మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుసుకోవాల్సిన ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను ఇప్పటివరకు మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో బ్లాగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో కూడా నెక్స్ట్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ మీకు లైవ్లో చూపిస్తాను. మీరైతే రష్ అవ్వాల్సిన థింగ్ అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ కేస్ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు అనుకోండి, మీకు ఆ డ్రైవింగ్ స్కూల్లో డైలీ 1 hour చొప్పున ఒక 10 days కానీ 15 days కానీ చెప్తారు. అలా కాకుండా ఒకే రోజు నాకు డ్రైవింగ్ వచ్చేయాలని వాళ్ళ చేత మీరు ఒకే రోజులో 10 hours మీరు ట్రైనింగ్ తీసేసుకున్నా మీరు నెక్స్ట్ డే కార్ తీస్తే వెళ్ళి దేనికో దానికి పెట్టేస్తారు తప్ప
ఇలా రష్ అవడం వల్ల మీకు ఏ విధమైన యూజ్ ఉండదు. సో మేము ఒక స్టెప్ బై స్టెప్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఈ కోర్స్ అనేది డిజైన్ చేసి మీకు వీడియోస్ అందిస్తున్నాం. సో ఇన్ కేస్ ఈ వీడియోస్ పోస్టింగ్లో ఒకవేళ డిలే అనిపిస్తే ఈ బఫర్ టైంని మీరు ఇంకా రీసెర్చ్ బిల్డ్ చేసి మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి యూజ్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఈరోజు నిచ్ టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియో వచ్చేలోపు మీరు ఇంకా బ్రాడ్ నిచెస్ మీద మీరు రీసెర్చ్ చేసి మీ చాయిస్కి మీ ఇంట్రెస్ట్లకి ఏ నిచ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందో మీరు తెలుసుకుంటే నెక్స్ట్ వీడియోలో మీరు ఇమ్మీడియట్గా బ్లాగ్ స్టార్ట్ చేయొచ్చు. మేము ఈ వీడియోస్ మీద పెడుతున్న ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అని అనిపిస్తే మీరు ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు కింద కామెంట్ చేయండి, నేను వాటికి డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాను. సో ఇన్ కేస్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ వీడియో చూసాక అసలు నేనైతే ఎర్న్ చేస్తున్నాను లేదో మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో నేను రెగ్యులర్గా నా ఇన్కమ్ ప్రూఫ్స్ అయితే పోస్ట్ చేస్తానని నేను నా ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. అండ్ నా సెకండ్ వీడియోలో కూడా ఒక ఇన్కమ్ ప్రూఫ్ అనేది పోస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నా సెకండ్ ఇన్కమ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. అండ్ నేను ఈ ఇన్కమ్ ప్రూఫ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే నేను షో ఆఫ్ చేయడానికి అయితే మాత్రం కాదు. చాలామందికి అసలు మనం చేసి చూపిస్తేనే మనల్ని నమ్ముతారు, అందుకే నేను చూపిస్తున్నా. సో ఇది నా సెకండ్ ఇన్కమ్ రిపోర్ట్. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఇంపాక్ట్ రేడియస్. ఇది వన్ ఆఫ్ ద పాపులర్ అఫిలియేట్ నెట్వర్క్స్. ఇక్కడ చూస్తే మేబీ ఈరోజు 1000 ఇక్కడ జనరేట్ అయింది. నేను దీంట్లో ఓన్లీ ఒక 1 or 2 ప్రోడక్ట్స్ మాత్రమే ప్రమోట్ చేస్తున్నాను. సో ఇది మేజర్ ఇన్కమ్ నెట్వర్క్ అయితే కాదు నాకు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ వెబ్సైట్ నుంచి నాకు ఓవరాల్గా 91,864 రూపీస్ అయితే వచ్చాయి. ఓవరాల్గా 92,000 రూపీస్. అండ్ ఇన్ కేస్ ఈ రిపోర్ట్స్ మీరు నమ్మకపోతే ఇక్కడ ఇన్వాయిసెస్ కూడా ఉన్నాయి. సో ఇవి నా ఇన్వాయిసెస్ అనమాట. సో నాకు ఎప్పుడెప్పుడు పేమెంట్ రిలీజ్ అయింది అనేది ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ వెబ్సైట్ నుంచి 92,000 అయితే జనరేట్ చేశాను. ఓవరాల్గా 2 ఇన్కమ్ రిపోర్ట్స్లో నేను 1,50,000 వరకు మీతో షేర్ చేసుకున్న ఇన్కమ్ రిపోర్ట్స్లో. అండ్ నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు 5 crore ఇన్కమ్ రిపోర్ట్స్ కూడా మీతో చూపిస్తా. సో మీరు జస్ట్ చూసింది నాట్ ఈవెన్ 1% కూడా కాదు. సో ఇంకా చాలా పెద్ద అమౌంట్స్ రిపోర్ట్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరొక ఇన్కమ్ రిపోర్ట్తో పాటు అసలు బ్లాగ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి అండ్ మీ ఓన్ బ్లాగ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మనం డిస్కస్ చేద్దాం.